ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం మహేష్ గారు. నమస్తే సార్. మీ కోర్స్ న్యూరో ఏఐలో జనరల్గా రిలేషన్షిప్లో ఏ విధంగా వర్క్ అవుతుందండి? ఇది మీరు అనుకోండి, ఇది మీ జీవితంలో ఉన్న ఇంకొక వ్యక్తి. అదేవిధంగా ఈ ఏనుగు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్. ఒక మనిషితో వేగంగా అటాచ్ అయిపోతున్నారు, లేదా ఒక మనిషితో వేగంగా అటాచ్ అయిపోతున్నారు, లేదంటే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇరిటేట్ అయిపోయి దూరంగా వెళ్ళిపోతున్నారు. నిజానికి ఏం జరుగుతుందంటే, మీరు ఆ మనిషికి అట్రాక్ట్ అవ్వట్ల, ఆ మనిషితో ఆకర్షణకు గురై అటాచ్ అవ్వట్ల. మీరు దేనికి అటాచ్ అవుతున్నారంటే, ఈ మనిషి పట్ల మీ యొక్క మైండ్లో, ఇది మీ యొక్క మైండ్లో ఈ మనిషి పట్ల క్రియేట్ చేసుకున్న ఒక ఫ్యాంటసీ వర్షన్కి మీరు అటాచ్ అవుతున్నారు. మీరు వేగంగా ఒక మనిషితో ఇన్ఫాక్చుయేషన్ గురైనా కానీ, ఈ మనిషి లేకుండా నేను ఉండలేను అని అన్నా కానీ, మీకు తెలియకుండానే మీరు ఏం చేస్తున్నారంటే, ఈ మనిషి పట్ల ఓన్లీ గుడ్ థింగ్స్ మాత్రమే చూసి మీ మైండ్లో ఒక ఫ్యాంటసీ వర్షన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. అది హీరో వర్షన్ అయితే మీరు అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ అయ్యేది కూడా ఈ మనిషికి అట్రాక్ట్ అవుతారు. మీరేమనుకుంటున్నారంటే, ఈ మనిషికి నేను అట్రాక్ట్ అవుతున్నాను అనుకుంటారు. కాదు, మీరు దేనికి అట్రాక్ట్ అవుతున్నారంటే, ఈ మనిషి పట్ల ఓన్లీ గుడ్ థింగ్స్ చూసి మీ మైండ్లో క్రియేట్ చేసుకుని ఒక ఫ్యాంటసీ వర్షన్కి మీరు అట్రాక్ట్ అవుతున్నారు. ఒకవేళ మీ మైండ్లో ఇతని యొక్క నెగిటివ్స్ చూసి, ఓన్లీ నెగిటివ్స్ మాత్రమే చూసి, ఓన్లీ బ్యాడ్ థింగ్స్ మాత్రమే చూసి, అంటే ఓన్లీ నలుపు మాత్రమే చూసి మీ మైండ్లో ఒక ఫ్యాంటసీ వర్షన్ని, నథింగ్ బట్ ఒక విలన్ వర్షన్ని మీరు క్రియేట్ చేసుకుంటే, మీరు అతని నుంచి మీరు దూరం అయిపోవట్ల, మీరు అతన్ని చూసి ఇరిటేట్ అయిపోయి దూరం అయిపోవట్ల. మీరు దేని నుంచి పారిపోతున్నారంటే, దేని నుంచి ఫ్రస్ట్రేట్ అవుతున్నారంటే, మీ మైండ్లో క్రియేట్ చేసుకున్న ఆ క్యారెక్టర్ని చూసి మీరు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అక్కడి నుంచి మీరు ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఓకే, సో వాస్తవం ఏంటంటే, జీవితంలో వి ఆల్ హ్యావ్ బోత్ సైడ్స్. అంటే అందరిలో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఓకే, ప్రపంచంలో ఏ ఒక్కరిలో కూడా ఓన్లీ గుడ్, ఓన్లీ బ్యాడ్ ఇలా ఉండదు. వి ఆల్ హ్యావ్ బోత్ సైడ్స్. సో ఒక మనిషిని చూడగానే అటాచ్ అయిపోతున్నారు అంటే ఓన్లీ పాజిటివ్ మాత్రమే చూస్తున్నారు, నెగిటివ్ని చూడట్లేదు. ఓన్లీ గుడ్ థింగ్స్ మాత్రమే చూస్తున్నారు, నెగిటివ్ని చూడట్లేదు అంటే అదొక వ్యసనం అనేసి అర్థం. ఇంబ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ అంటాం. అదేవిధంగా ఇప్పుడు అదొక వ్యసనం. ఆ వ్యసనాన్ని మీరు విచ్ఛిన్నం చేయాలంటే, ఒక మనిషి పట్ల ఓన్లీ పాజిటివ్ మాత్రమే చూడడము, లేదా ఓన్లీ నెగిటివ్ మాత్రమే చూడడము, దీన్ని ఇంబ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్ అంటాం. నథింగ్ బట్ ఒక వ్యసనం అంటాం. ఈ వ్యసనాన్ని మీరు విచ్ఛిన్నం చేయాలంటే, ఒక మిసైల్ లాంటి ఒక క్వశ్చన్ మీరు అడగాలి, మిమ్మల్ని మీరు అడగాలి. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒకరి పట్ల నిజంగా మీరు ఈ మనిషిని ఇష్టపడుతున్నారా, లేకపోతే ఇతని యొక్క గుడ్ థింగ్స్ మాత్రమే చూసి మీ మైండ్లో క్రియేట్ చేసుకున్న ఒక ఫ్యాంటసీ వర్షన్ని మీరు ఇష్టపడుతున్నారా అన్న క్వశ్చన్ అడిగితే మీకు క్లారిటీ వస్తుంది. మీరు కలత చెందడానికి, బాధపడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, వీళ్ళ యొక్క మాట కాదు, వీళ్ళ యొక్క ప్రవర్తన కాదు, వీళ్ళ యొక్క నిర్ణయాలు కాదు. మీరు కలత చెందడానికి, బాధపడడానికి కారణం ఏంటంటే, నిజమైన కారణం ఏంటంటే, ఈ మనిషి పట్ల మీరు క్రియేట్ చేసుకున్న ఒక ఫ్యాంటసీ వర్షన్కి ఇతని యొక్క మాట తీరు, ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క నిర్ణయాలు మ్యాచ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే మ్యాచ్ అవ్వట్లేదో మీరు బాధపడతారు, వరి అవుతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మనందరిలో కూడా, ప్రతి ఒక్కరిలో కూడా గొప్ప లక్షణాలు ఉంటాయి, అంత గొప్పగా లేని లక్షణాలు కూడా ఉంటాయి. మనమంతా కూడా ఒకటి కోరుకుంటూ ఉంటాం, మనం ఎలా ఉన్నామో అలానే ఇతరులు మనల్ని గౌరవించాలి, ప్రేమించాలి, అంగీకరించాలి, అప్రిషియేట్ చేయాలని కోరుకుంటూ ఉంటాం. సో మీరు మీ యొక్క రిలేషన్షిప్స్ని ఈజీగా హ్యాండిల్ చేయాలంటే సులభమైన మార్గం ఏంటంటే, ఒక మనిషిని వాళ్ళు ఎలా ఉన్నారో అలానే మీరు అంగీకరించిస్తే, అలానే మీరు ప్రేమిస్తే మీ యొక్క జీవితం చాలా ఈజీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీ యొక్క రిలేషన్షిప్ని మీరు చాలా తేలిగ్గా నావిగేట్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం మీరు విముక్తిని పొందగలుగుతారు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, నథింగ్ ఈజ్ మిస్సింగ్. నథింగ్ ఈజ్ మిస్సింగ్ అంటే, సో
ఒక బిలియనర్, ఇతను ఒక బిలియనర్, ఇది మీరు అనుకుంటే ఒక బిలియనర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో, ఎలాంటి గుణగణాలు ఉన్నాయో అన్ని క్వాలిటీస్ కూడా మీలో కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ కూడా చేశారు. నేను క్లాస్లో ఇంకా డీటెయిల్గా కూడా చెప్తాను. అట్ ద సేమ్ టైం ఒక మదర్ తెరీసాకి ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో మీలో కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయి. మీరు సామాన్యులే కావచ్చు, మీలో కూడా అలాంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు ఎదుటి మనిషిని సులభంగా యాక్సెప్ట్ చేయాలి అంటే మీరు ఈ యొక్క అఫర్మేషన్ అయితే చెప్పండి, నథింగ్ ఈజ్ మిస్సింగ్. అంటే నాలో కూడా అన్నీ ఉన్నాయనేసి అర్థం. ఎదుటి మనిషిలో మీరు నెగిటివ్ క్వాలిటీస్ చూస్తే ఆ నెగిటివ్ క్వాలిటీస్ మీలో కూడా ఉన్నాయని అర్థం. ఇంకొక మైథలాజికల్ స్టోరీ కూడా చెప్తాను సార్. వైకుంఠంలో ఎవరు ఉంటారు సార్? విష్ణు. వైకుంఠానికి ద్వారపాలకులు ఇద్దరు, జయ విజయ. యాక్చువల్గా రావణాసుడు కుంభకర్ణుడు వీళ్ళిద్దరు ఎవరంటే ఈ జయ విజయలే. ఆ స్టోరీ ఏంటంటే ఒకరోజు 4 ఋషులు విష్ణువుని కలవడానికి వైకుంఠానికి వస్తారు. ఈ ద్వారపాలకులు ఏం చేస్తారంటే అడ్డుకుంటారు, వాళ్ళని మర్యాదతో ట్రీట్ చేయరు. వాళ్ళు కోపగించి ఇతనికి వీళ్ళిద్దరిని శపిస్తారు. అప్పుడు విష్ణు వచ్చి వాళ్ళిద్దరికి జయా విజయలకి 2 ఛాయిస్లు ఇస్తాడు. ఒక ఛాయిస్ ఏంటంటే మీరు తిరిగి మళ్ళీ వైకుంఠానికి రావాలంటే, ఒకటేంటంటే మీరు భూమి మీదకి వెళ్ళి 7 సంవత్సరాలు నా భక్తులుగా ఉండాలి, ఆ తర్వాత మీరు వైకుంఠానికి మళ్ళీ తిరిగి వస్తారు. రెండో ఛాయిస్ ఏంటంటే 7 జన్మలు మీరు భూమి మీద నా భక్తులుగా ఉండాలి, ఆ తర్వాత మాత్రమే మీరు వైకుంఠానికి ద్వారపాలకులుగా మళ్ళీ మీరు వస్తారు. రెండో ఎంపిక ఏంటంటే 3 జన్మలు మీరు నా యొక్క ఎనిమిస్గా ఉండాలి. అప్పుడు వాళ్ళు విష్ణువుని మళ్ళీ చూడలేమేమో అంటే 7 సంవత్సరాలకు వెయిట్ చేయలేక వాళ్ళు ఎనిమిస్గా ఉండడానికి నిర్ణయించుకుంటారు. దాంట్లో మొదటి జన్మ ఏంటంటే వాళ్ళిద్దరిది హిరణ్యాక్షుడు ఎవరి దగ్గర చంపబడతాడంటే వరాహ అవతారంలో ఉన్న విష్ణువు చేత చంపబడతాడు. హిరణ్యకశ్యపుడు నరసింహ అవతారంలో ఉన్న విష్ణువు చేత హిరణ్యకశ్యపుడు చంపబడతాడు. రెండో జన్మ ఏంటంటే రెండో జన్మే రావణాసురుడు కుంభకర్ణుడు. వీళ్ళిద్దరు ఎవరి చేత చంపబడతారు సార్? రాముడు. మూడో జన్మ ఏంటంటే దంతవక్ర శిశుపాల. ఈ ఇద్దరు ఎవరి చేత చంపబడతారంటే శ్రీకృష్ణుడి చేత చంపబడతారు. రాముడు శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరు కూడా విష్ణు యొక్క ఇంకొక అవతారాలు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ కుంభకర్ణుడు రావణాసుడు, శిశుపాల దంతవక్ర, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు వీళ్ళంతా కూడా ఒకప్పుడు విష్ణు యొక్క భక్తులు. వాళ్ళంతా కూడా మంచి వాళ్ళే, జయా విజయులు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు? ఇప్పుడు కుంభకర్ణుడు రావణాసుడు ఆ వ్యక్తులే లేకపోతే, ఆ క్యారెక్టర్సే లేకపోతే మీరు జీవితంలో ఏం చేయకూడదో మీకు తెలియదు. ఆ హీరో యొక్క క్యారెక్టర్కి వాల్యూనే ఉండదు. హీరో మనకేం చెప్పాడు? మనం ఏం చేయాలో చెప్పాడు, ఎలా నడుచుకోవాలో చెప్పాడు. కానీ ఎలా నడుచుకోకూడదో చెప్పింది ఈ విలన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని లక్షణాలు మనలోనే ఉన్నాయి. రాక్షస లక్షణాలు ఉన్నాయి, దైవకు సంబంధించిన లక్షణాలు కూడా ఉన్నాయి. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ విషయాన్ని ఈ మైథలాజికల్ స్టోరీని మీరు ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకున్నారో ఇమ్మీడియట్గా మీ మైండ్లో వాళ్ళిద్దరూ జయా విజయులు నథింగ్ బట్ రావణాసుడు కుంభకర్ణుడి మీద మీరు రాక్షసుడు అనుకుని ఉండొచ్చు, దాని మీద ఒక ఇరిటేషన్ ఉండి ఉండొచ్చు. ఆ ప్రాస్పెక్టివ్లోనే మీరు నల్లగానే మీరు చూస్తూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ స్టోరీ మీరు విన్నారో ఆటోమేటిక్గా మీకు రియలైజేషన్ వచ్చింది. సో ఒక ఎదుటి మనిషిని మీరు చేంజ్ చేయాలి అని ఆలోచన చేసేదానికంటే బదులు ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత యాక్సెప్టెన్స్, ఆ తర్వాతే చేంజ్. ఆ చేంజ్ కూడా మొదట మనలో స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత మాత్రమే మీరు నైపుణ్యాన్ని యూజ్ చేసి ఎదుటి వాళ్ళని చేంజ్ చేయగలుగుతారు. వెరీ గుడ్ కంటెంట్ అండి. చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. సో కమింగ్ టు క్లాస్ అండి, June 1 నుంచి క్లాస్ ఉంటుందని చెప్పేసి విన్నాను నేను. సో నిజంగా June 1 నుంచి క్లాస్ ఉంటుందా? ఎన్రోల్ ఎలా చేసుకోవాలి? ఎస్, June 1 నుంచి న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్ క్లాస్ ఉంటాయి. దీంట్లో ఈ రిలేషన్షిప్ గురించి కూడా చాలా డెప్త్గా ఇన్ డీటెయిల్గా చెప్పబడుతుంది. ఇంకా కూడా ఈ బ్యాలెన్స్ పర్స్పెక్టివ్ గురించి ఒక 2 సెషన్స్ పర్టికులర్గా చాలా ఎగ్జాంపుల్స్తో మనం చెప్పడం జరుగుతుంది. మీరు ఈ రిలేషన్షిప్ స్కిల్స్ని యూజ్ చేసి మీ బిజినెస్లో కస్టమర్స్తో కావచ్చు, క్లయింట్స్తో కావచ్చు, అట్ ద సేమ్ టైం జాబ్లో మీ యొక్క హైయర్ అఫీషియల్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, మీ కింద స్థాయి ఉద్యోగస్తులతో కావచ్చు, అదేవిధంగా మీ యొక్క చిల్డ్రన్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, రిలేటివ్స్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఎవరినైనా మీరు చాలా తేలిగ్గా డీల్ చేసే విషయాలు, నైపుణ్యాలు ఇక్కడ నేర్పించబడతాయి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ June 1 నుంచి అడ్వాన్స్ క్లాస్ జరగబోతుంది మహేష్ గారిది, న్యూరో AI. సో దానికి సంబంధించి కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.